కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అసమర్థ విధానాలతో ఇబ్బంది పడుతున్న తెలంగాణ రైతులకు బీఆర్ఎస్ అండగా నిలుస్తోంది. సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న పత్తి రైతుల గొంతుకై నినదీస్తోంది. ఇందులో భాగంగా బీఆర్ఎస్ పార్టీ మార్కెట్ బాట పట్టింది. అయితే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదిలాబాద్ జిల్లాలో క్షేత్రస్థాయిలో పర్యటించనున్నారు. పత్తి సాగు చేసి పుట్టేడు దుఃఖంలో ఉన్న అన్నదాతలకు భరోసాగా నిలవనున్నారు. అయితే ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డులో పత్తి రైతులను కేటీఆర్ కలవనున్నారు. పత్తి కొనుగోలు సంక్షోభంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యాన్ని ఎండగట్టనున్నారు. ఇటు ప్రభుత్వాల పట్టనితనంతో పరేషాన్ అవుతున్న రైతులకు భరోసా ఇవ్వనున్నారు. క్షేత్రస్థాయిలోని సమస్యలను స్వయంగా తెలుసుకోనున్నారు. అనంతరం బీఆర్ఎస్ ఆదిలాబాద్ జిల్లా కార్యాలయంలో కేటీఆర్ ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. ఇక మధ్యాహ్నం నిర్మల్ జిల్లా బైన్సా మార్కెట్ యార్డును కూడా కేటీఆర్ సందర్శించి అక్కడి రైతుల ఇబ్బందులు తెలుసుకోనున్నారు. కేటీఆర్ రైట్. ఇక ఆదిలాబాద్ నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందించడానికి అయితే సిద్ధంగా ఉన్నారు. రైట్ రాజు, చెప్పండి, ఇటు కేటీఆర్ పర్యటనకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సంజన, రైతులు పండించిన పంటను అమ్ముకునే దిక్కులేక రైతులు నానా కష్టాలు పడడం జరుగుతుంది. అయితే రైతులు పడుతున్న కష్టాలను, వారి సమస్యలను పరిష్కరించాలని ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను బీఆర్ఎస్ పార్టీ పలుమార్లు డిమాండ్ చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏమాత్రం స్పందించడం లేదు. దీంతో క్షేత్రస్థాయిలో పర్యటించి పత్తి రైతుల సమస్యలతో పాటు రైతాంగ సమస్యలు తెలుసుకునేందుకు బీఆర్ఎస్ నాయకులు క్షేత్రస్థాయిలో పర్యటించడం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మరికొద్దిసేపట్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జిల్లాకు రానున్నారు. జిల్లాలో పత్తి రైతుల సమస్యలను తెలుసుకోవడంతో పాటు వారి స్వయంగా కలిసి వారి ఇబ్బందులను తెలుసుకునేందుకు మరికొద్ది సేపట్లో జిల్లాకు చేరుకున్నారు. దీనికి సంబంధించి బీఆర్ఎస్ శ్రేణులు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ పత్తి రైతు జిల్లా పర్యటన, జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటన ఏ విధంగా కొనసాగుతుంది, ప్రధాన సమస్యలపై బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా పోరుబాట పడుతుందో మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి జోగురామన్న గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాము. సార్, చెప్పండి, ఈ కేటీఆర్ పర్యటన ఏ విధంగా కొనసాగుతుంది, అలాగే రైతు సమస్యలపై పోరుబాటు ఏ విధంగా కొనసాగుతుంది? మరికొద్దిసేపట్లో ఆదిలాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి వ్యవసాయ మార్కెట్ కమిటీకి కేటీఆర్ గారు రాబోతూ ఉన్నారు. వారికి ఈ సందర్భంగా రైతుల పక్షాన బాధలో ఉన్నటువంటి, కన్నీళ్లు కారుస్తున్నటువంటి రైతును ధైర్యం చెప్పి ఒక ప్రతిపక్ష పార్టీగా కేంద్రంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలపై రైతుల పోరును దృష్టికి తీసుకుపోవటానికి కొరకు, రైతుల కష్టాల్ని కొరకు అయితే వారు ఆదిలాబాద్ వస్తున్నారో మరి కొద్దిసేపట్లో వారు రాబోతూ ఉన్నారు. ఈ సందర్భంగా ఒకటే, ఇలా ఆదిలాబాద్ జిల్లాలో ప్రధాన పంట పత్తి తర్వాత సోయాబీన్ పంట. ఇలా ఈ పత్తితో పాటు సోయాబీన్ పండించినటువంటి రైతులందరూ కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. గత సంవత్సరం, అంతకుముందు సంవత్సరం ఎప్పుడు లేని విధంగా అనేక కొర్రీలు పెట్టి ఇటు పత్తినైతే ఇలా కపాస్ కిసాన్ యాప్ పేరుతోటి, తేమ పేరుతోటి, అదే రకంగా మరి ఇలా కిసాన్ యాపు, తేమ, ఈ తేమతో పాటు గతంలో ఇక్కడ 13 కుంటల పత్తి ఆదిలాబాద్ మార్కెట్లో కొంటే 7 కుంటలు మాత్రమే ఇలా కొనుగోలు చేస్తున్నారు. దీనికి చాలా రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. దాని కొరకే ఈరోజు
గతంలో ఉన్నటువంటి నిబంధనల్ని సడలించి తేమ శాతం లేకుండా, తేమతో సంబంధం లేకుండా పత్తిని, సోయాబీన్ని కొనాలని చెప్పి గతంలో కూడా తేమ 22 ఉన్నా 30 ఉన్నా మరి డిసెంబర్ 31 వరకు ఇక్కడ ఆదిలాబాద్ మార్కెట్లో మా ప్రభుత్వం ఉన్నప్పుడు, కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు అమ్మిపించినటువంటి దాఖలాలు కూడా చూపిస్తున్నా. ఈరోజు సీసీఐ కానీ, నాఫెడ్ కానీ, మార్క్ఫెడ్ కానీ ఈ రకంగా రైతులను మరి ఈ విధంగా కష్టపెడతా ఉంది. అట్లనే సోయాబీన్కు వేలి ముద్రలు లేవు. గతంలో ఒక కుటుంబంలో ఒక యజమాని వచ్చి ఎవరొచ్చినా అందరి ఆ ఇంట్లో ఎందరు పట్టుదారులు ఉంటే వారు పంట అమ్ముకునే పరిస్థితి ఉండేది. ఇలా సోయాబీన్ పంటకు టోటల్గా వేలి ముద్రలు అంటే కొంత 50, 60, 70 సంవత్సరాల రైతులు వేలి ముద్రలు వస్తలేవు. కొందరు బయట ఉంటారు, కొందరు అనారోగ్యంగా ఉంటారు. వాళ్ళు వేలి ముద్రలతో పాటు ఈ కిసాన్ వ్యాపార ఆదివాసీ ఏరియాలలో, ఆదిలాబాద్ అంటేనే ఆదివాసులు అడవుల జిల్లా, మరి కొండలతోటి గుట్టలతోటి ఉన్నటువంటి జిల్లాలో ఇవాళ వాళ్ళకు సెల్ ఫోన్లు లేవు. ఉండా సెల్ ఫోను, డబ్బా ఫోన్ ఉంటుంది, అక్కడ సిగ్నల్స్ రావు. మరి కపాస్ కిసాన్ యాప్ చేయలేకపోతున్నారు, పత్తి అమ్ముకోలేకపోతున్నారు. కాబట్టి దీనికి అంతటికీ పత్తితో పాటు సోయాబీన్ పంట పండిస్తున్న రైతులందరూ మరి ఖచ్చితంగా మరి ముఖాముఖి మాట్లాడదాం, వాళ్ళతోటి బాధలు తెలుసుకుందామని చెప్పే ఈరోజు కేటీఆర్ గారు ఆ ఉద్దేశంతో రావడం జరుగుతుంది. అంటే పర్యటన ఇలాంటి చర్చ జరిగే అవకాశం ఉంది. ఇప్పుడు రైతులతో కూర్చొని మాట్లాడతారు, ముఖాముఖి రైతులు మరి వాళ్ళకు ఇబ్బందులు ఏమవుతున్నాయి, మరి రాజకీయాలు చేస్తున్నారని చెప్పి చాలా సందర్భంలో మాట్లాడతారు కదా. వాళ్ళు రైతులే చెప్తారు. రైతులు చెప్పింది మీరు మరి వాళ్ళందరికీ కూడా మరి మీరు రికార్డ్ చేసుకొని పత్రికలు, టీవీలన్నీ కూడా చూపిస్తాయి కదా. ఒక్కొక్క రైతు ఎంత బాధలు ఉన్నాడు, ఆ రైతు ఇబ్బందులు ఏమనేది ముఖాముఖి రైతులే కేటీఆర్ గారికి చెప్తారు. మరి వారు రైతులతో తిన్న తర్వాత అర్థమవుతుంది ప్రభుత్వాలకు. మరి మొద్దు నిద్ర ఉన్నటువంటి ప్రభుత్వాలు ఇక్కడ మరి బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో, ఇలా సీసీఐ ప్రభుత్వ రంగ సంస్థ, ఇక్కడ పార్లమెంట్ సభ్యుడిని రైతులందరూ ఓట్లేసి గెలిపించిండ్రు, శాసనసభ్యుని ఓట్లేసి గెలిపించిండ్రు. మరి రాష్ట్రంలో ముఖ్యమంత్రి 8 మంది ఎంపీలు ఉన్నారు. ఏ రోజు పార్లమెంట్లో రైతాంగం సమస్య పైన కాంగ్రెసు ఎంపీలు పార్లమెంట్లో మాట్లాడారు. ముఖ్యమంత్రి గారు ఒక్కరోజన్న పోయి వ్యవసాయ శాఖ మంత్రికో, ప్రధానమంత్రికో కలిసి ముఖ్యమంత్రి కూడా ఈ ప్రభుత్వం మరి ప్రెషర్ కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తలేదంటే ఇది కేంద్రం, రాష్ట్రము ఇద్దరు బాధ్యులే. కాబట్టి ఖచ్చితంగా రైతులు మాట్లాడిన తర్వాత రేపు మా పార్టీ మరి రాష్ట్రం మొత్తం తిరిగిన తర్వాత కూడా వారు కేటీఆర్ గారు స్వయంగా ఇక్కడికి ఆదిలాబాద్ నుంచే మొదలుపెట్టాలనే ఉద్దేశంతో మరి రాబోతూ ఉన్నారు. అక్కడ తర్వాత మరి పార్టీ ఆఫీస్లో మరి ప్రెస్ మీట్ ఉంటుంది. ప్రెస్లో కూడా ఇక్కడ రైతులతోటి ముఖాముఖిన తర్వాత అక్కడ కూడా మరి ప్రెస్ మీడియా మిత్రులు చెప్తారు. సీసీఐ బ్రాంచ్ మేనేజర్ ఆఫీసులో కూడా ఒక రిప్రజెంటేషన్ కూడా ఇద్దామని చెప్పి ఆ రిప్రజెంటేషన్ కూడా ఇస్తాం. ఈ రకంగా ఇలా ఆదిలాబాదు మరి జిల్లా హెడ్ క్వార్టర్లో ఈ కార్యక్రమం జరుగుతుంది. తర్వాత వారు మళ్ళీ బైన్సాలో కూడా కాటను, సోయా ఉంటుంది కాబట్టి అక్కడికి వెళ్తారు. మొత్తానికి మరికొద్దిసేపట్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదిలాబాద్ జిల్లాకు రానున్నారు. ఇందుకోసం కూడా బీఆర్ఎస్ శ్రేణులతో పాటు రైతులు కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి తరలిరానున్నారు. మరికొద్దిసేపట్లో ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. ప్రధానంగా రైతాంగం ఎదుర్కొన్న సమస్యలను ప్రధానంగా చర్చించనున్నారు. అలాగే పత్తి రైతులు ఎదుర్కొన్న సమస్యలతో పాటు సోయా పంట పండించిన రైతులు ఎదుర్కొన్న సమస్యలను ప్రధానంగా ముఖాముఖి ద్వారా రైతులతో ముఖాముఖి చేపట్టి వారి ఆ సమస్యలను, ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత సీసీఐ మేనేజర్ను, కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మేనేజర్ను కలిసి పత్తి రైతుల సమస్యలపై చర్చించడం జరుగుతుందని, అలాగే మీడియా సమావేశంలో పాల్గొని మీడియాతోని కేటీఆర్ గారు మాట్లాడతారని జోగురామన్ చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఆదిలాబాద్ జిల్లా పర్యటన ముగించుకొని ఆ తర్వాత బైన్సా పట్టణం చేరుకొని బైన్సా పట్టణంలో మార్కెట్ యార్డ్లో రైతులతో మాట్లాడి అక్కడ రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తెలుసుకోవడం జరుగుతుంది. మొత్తానికి పత్తి సమస్యలపై బీఆర్ఎస్ పార్టీ పోరుబాట మరికొద్ది. All right, Raju, thank you for the live updates.